ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే పెద్దకొత్తపల్లి మండలం కొత్తపేట సమీపంలో ఉన్నటువంటి శ్రీ బాలాజీ రైస్ మిల్లులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. డీజీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు అక్కడ పీడిఎస్ రైస్ నిల్వ ఉంచి రీసైక్లింగ్ చేస్తున్నారనే పక్కా సమాచారం మేరకు ఈరోజు తెల్లవారుజామున అధికారులంతా కూడా లోపల తనిఖీలు చేసి 320 క్వింటాల పీడిఎస్ రైస్ బియ్యంతో పాటు 600 బ్యాగులను స్వాధీనం చేసుకుని పెద్దకొత్తపల్లిలో ఉన్నటువంటి సివిల్ సప్లై గోదాంకు తరలించారు. దీనికి సంబంధించి ఎవరైతే బాలాజీ రైస్ మిల్ యజమాని ఉన్నారో అతని పైన కేసు కూడా నమోదు చేస్తున్నట్టు విజిలెన్స్ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఎవరైతే ఈ పీడిఎస్ బియ్యాన్ని అక్రమంగా మిల్లులకు తరలించి వాటిని రీసైక్లింగ్ చేస్తారో వాళ్ళపైన కఠిన చర్యలు కూడా ఉంటాయని చెప్పేసి కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాల విద్యార్థులకు నాగర్ కర్నూలు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో వాళ్లకు ర్యాగింగ్ పై అవగాహన కల్పించిన పరిస్థితి. దీనికి సంబంధించి హైకోర్టు నుంచి ఆ విద్యార్థులు వచ్చేసి అక్కడ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజేష్ బాబుతో పాటు సీనియర్ సివిల్ జడ్జి సబిత కూడా అటెండ్ అయ్యి వాళ్లకు విద్యార్థులకు అవగాహన కల్పించారు. చట్టాలు ఏ విధంగా ఉంటాయి, వాటికి సంబంధించి ర్యాగింగ్ పాల్పడితే ఎటువంటి కఠిన శిక్షలు ఉంటాయి, రాబోయే రోజుల్లో వాళ్ళ విద్యకు ఎలాంటి ఆటంకాలు కలుగుతాయి, ఇలాంటివి చేస్తే ఫ్యూచర్ ఎట్లా ఇబ్బందులు అవుతాయని చెప్పేసి పూర్తి స్థాయిలో మెడికల్ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించినటువంటి పరిస్థితి కనిపించింది. గతంలో అయితే వారం క్రితమే అక్కడ ఆ కళాశాలలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. అయితే ఒక 3 సీనియర్ విద్యార్థులు ఒక జూనియర్ విద్యార్థిపై ర్యాగింగ్ చేయడంతో ఈరోజు దానిపైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఇక్కడ న్యాయస్థానం నాగర్ కర్నూలు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకంతా కూడా అవగాహన కల్పించినట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజేష్ బాబు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే ఎస్ఎల్బిసి టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి 42 రోజులు పూర్తి అవుతున్నప్పటికీ అందులో ఇంకా 6 మంది చిక్కుకొని ఉన్నారు. వాళ్ళ ఆచూకీ మాత్రం లభ్యం కావటం లేదు. కేవలం 2 మృతదేహాలు మాత్రమే బయటికి తీయగలిగారు. దీనికి సంబంధించి రెస్క్యూ టీమ్స్ ఏవైతే ఉన్నాయో అనునిత్యం షిఫ్ట్ల వారీగా వాళ్ళు లోపలికి వెళ్ళి సహాయక చర్యలు చేపడుతున్నారు. ఉన్నతాధికారులు ఒక ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నారు. లోపల కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ కావచ్చు, తర్వాత అక్కడ పనిచేసేటువంటి రెస్క్యూ టీమ్స్ కావాల్సినటువంటి వసతులు కావచ్చు, అవన్నీ కూడా దగ్గర చూస్తున్నామని చెప్పేసి ఇప్పటి వరకు కన్వేయర్ బెల్ట్ను కూడా లోపల పునరుద్ధరించామని చెప్పేసి దాని సహాయంతో లోపల ఉన్నటువంటి స్టీల్ కావచ్చు, బురద, మట్టి, నీళ్లు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు బయటికి కన్వేయర్ బెల్ట్ సహాయంతో పాటు ఏదైతే లోకో ట్రైన్ ఉందో వాటి ద్వారా బయటికి తీసుకొస్తున్నప్పటికీ లోపల కొంత రిస్క్ ఉందని చెప్పేసి లోపల 30 మీటర్ల మేర ఏదైతే ప్రమాద స్థాయిలో పొంచి ఉందని చెప్పేసి అక్కడికి వెళ్ళాలంటే ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులతో పాటు ఇక్కడ రెస్క్యూ చేస్తున్నటువంటి సిబ్బంది అయితే చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు 6 మంది ఆచూకీ మాత్రం లభ్యం కాకపోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే తల్లడిల్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతినిత్యం మా వాళ్ళు ఇంకా ఎప్పుడు బయటికి తీసుకొస్తారు, కనీసం మృతదేహాలైనా బయటికి ఇస్తారా లేదా అన్న డౌట్ కూడా వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామ శివారులో దాదాపు కొన్ని 100 ఎకరాలకు పైగా భూమి కబ్జాకు గురైన విషయం తెలిసింది. అసైన్డ్ భూమిని పట్టాలు చేసుకున్నటువంటి వ్యక్తులు అది ఇతరులకు లీజ్కి ఇచ్చారు, ఇటుక వ్యాపారాలకు గాను. అయితే ఇప్పటికే సీరియస్ అయిన కలెక్టర్ ఆ భూములకు సంబంధించి విచారణ జరిపి కొద్దిమందికి నోటీసులు జారీ చేశారు. అయితే అందులో ఆ ప్రభుత్వ స్థలాన్ని ఇప్పటికే ఇటు అధికారులు స్వాధీనం చేసుకోగా దానికి సంబంధించి అందులో ఉన్నటువంటి ఇటుక వ్యాపారులకు సంబంధించి కూడా ఈ నెల 8వ తేదీన వేలం వేసేందుకు నిర్ణయించారు. అయితే ఇదంతా ఒకెత్తైతే మరి నాడు సహకరించినటువంటి అధికారులు ఎవరు, అలాగే మరి కబ్జా చేసినటువంటి వారిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం మనకు తెలియాల్సి ఉండగా ఇందులో అధికారుల పాత్ర మాత్రం బయటపడనుంది. మరొక వార్త, కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రంలో ఈ నెల 12 నుంచి హనుమాన్ జయంతి వేడుకలు, చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా అక్కడ నీటి కొరత సంబంధించి కూడా తీవ్రంగా వేధిస్తోంది. అయితే పూర్తి స్థాయిలో నీరు ఇవ్వాలి, అలాగే ఎటువంటి కొరత లేకుండా వసతులు కల్పించాలంటూ కూడా స్థానికంగా వస్తున్నటువంటి భక్తులు తెలిపారు. చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా 3 రోజులు కొనసాగుతుండగా దాదాపు 4 నుంచి 6 లక్షల అంజన దీక్షాపరులు అయితే కొండగట్టు క్షేత్రానికి రానుండగా మరి అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారో చూడాల్సి ఉంది. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.
వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకు దగ్గర బంగారం బాధితులంతా కూడా ఆందోళన నిర్వహించిన సందర్భం కనిపిస్తూ ఉంది. గత సంవత్సరం నవంబర్ 19వ తేదీన ఎస్బీఐ బ్యాంకులో దొంగతనాలకు పట్టుబడినటువంటి దొంగలు 19 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. అప్పటి నుంచి కూడా బ్యాంకు సిబ్బంది రేపు మాపు అని చెప్పి వాయిదాల పేరిట బాధితులందరినీ కూడా బ్యాంకు చుట్టూ తిప్పిస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో ఆగ్రహానికి గురైనటువంటి బాధితులంతా ఇవాళ బ్యాంకుకు వెళ్ళి సిబ్బందిని బయటికి పంపించి బ్యాంకు లోపలికి వెళ్ళి తాళాలు వేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. మా బంగారం మాకు ఇవ్వాలని ఆ బాధితులంతా కూడా డిమాండ్ చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చెట్ల తొలగింపును నిరసిస్తూ హన్మకొండలోని హర్తా కాకతీయ హోటల్లో ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్తో పాటు పర్యావరణ ప్రేమికులు హాజరైన సందర్భం కనిపిస్తూ ఉంది. 400 ఎకరాల హెచ్సియు భూములను రాష్ట్ర ప్రభుత్వం చెరపట్టడం ఎవరిచ్చిన హక్కు అని ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ ప్రశ్నించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఆ భూములను కాపాడి రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ ప్రభుత్వానికి గుర్తు చేశారు. హన్మకొండ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే హన్మకొండ జిల్లా కోర్టులో బాంబు అమర్చినట్లుగా ఓ అగంతకుడి నుంచి ఫోన్ అందింది. ప్రధానంగా వరంగల్ జస్టిస్ నిర్మలా గీతాంబకు ఈ ఫోన్ కాల్ రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి బాంబు స్క్వాడ్ అంతా కూడా అక్కడ తనిఖీలు నిర్వహించి బాంబు ఏమీ లేదని తేల్చడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఊపిరి పీల్చుకున్న సందర్భంగా ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఈ నెల 27వ తేదీన బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎల్కతిర్తిలో నిర్వహించనున్నటువంటి రథోత్సవ సమావేశానికి సంబంధించి ములుగు జిల్లా కేంద్రంలో ములుగు నియోజకవర్గానికి సంబంధించిన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి నరసింహారావు, అదేవిధంగా ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ములుగు నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో ఆ కార్యక్రమానికి హాజరు కావాలని పిలుపునిచ్చిన సందర్భం కనిపిస్తూ ఉంది. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ములుగు జిల్లాకు సంబంధించి అకాల వర్షాలతో రైతాంగం అంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. గోవిందరావుపేట, కన్నాయిగూడెం, అదేవిధంగా మంగపేట మండలాలకు సంబంధించిన మిర్చి రైతులు ఇబ్బందులు పడుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. కళ్ళాల్లో ఆరబోసిన పంట తడిసిపోయిందని చెప్పి వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం సరైన అంచనాలు వేసి తమకు నష్టపరిహారం అందజేయాలని చెప్పి రైతులంతా కూడా కోరుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలు పరిశీలించినట్లయితే అకాల వర్షాలతో మహబూబాబాద్ రైతాంగం అంతా కూడా తీవ్ర ఆవేదనలో కూరుకుపోయిన సందర్భం కనిపిస్తూ ఉంది. మహబూబాబాద్తో పాటు మర్రిపేడ, సీరోల్, డోర్నకల్, కొత్తగూడ అన్ని మండలాలకు సంబంధించి మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన రైతాంగం అంతా కూడా తీవ్రంగా నష్టపోయిన సందర్భం కనిపిస్తూ ఉంది. వరి, మొక్కజొన్న, అదేవిధంగా మిర్చి పంట చేతికి వచ్చే దశలో వర్షాలు తమను నిండా ముంచాయని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ నష్టపరిహారం అందజేయాలన్నటువంటి డిమాండ్ కూడా రైతుల పక్షాన వినిపిస్తూ ఉంది. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ఎండినటువంటి పంట పొలాలను పరిశీలించారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. వినూత్నంగా కళ్ళకు గంతలు కట్టుకొని కాంగ్రెస్ పార్టీ పైన నిరసన వ్యక్తం చేయడం జరిగింది. 20,000 ఎకరాల్లో పంట ఎక్కడికక్కడ కూడా ఎండిపోయింది. ఇప్పటివరకు ప్రభుత్వ పరంగా ఏ ఒక్క రైతును కూడా ఆదుకోలేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతోపాటు రైతు భరోసా, అదేవిధంగా రైతు రుణమాఫీ కూడా 30% మాత్రమే అమలు చేశారు. మిగతా రైతులందరూ కూడా మొండి చేయి చూపారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే ఎండిపోయినటువంటి పంట పొలాలకు నష్టపరిహారం అందించాలని కూడా ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఇక సూర్యాపేట జిల్లా సంబంధించి మరొక విషయానికి వస్తే సూర్యాపేట పోలీసులు వినూత్న కార్యక్రమానికి తెరలేపారు. గ్రామాల్లో, మారుమూల తండాల్లో యువత పక్కదారి పడకుండా శాంతి నెలకొనేలాగా, అక్కడ ఘర్షణ తావు లేకుండా ఒక అవగాహన కల్పించేలాగా, చట్టాలపైన అవగాహన కల్పించేలాగా పోలీసు ప్రజా భరోసా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మునగాల్ మండలం కలకో గ్రామంలో నిర్వహించినటువంటి పోలీసు ప్రజా భరోసా కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నరసింహ పాల్గొన్నారు. ప్రజలకు చట్టాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానంగా యువత పక్కదారి పడకుండా, పెడదారి పడకుండా, ఏదైతే డ్రగ్స్ సంబంధించి ఇతరత్ర మాదక ద్రవ్యాల బారిన పడకుండా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆయన సూచించడం జరిగింది. గ్రామంలో ఏ చిన్న అనుమానం వచ్చినా, ఏ చిన్న గంజాయి సంబంధించినటువంటి కేసు వచ్చినా కూడా వెంటనే పోలీసులకు తెలియజేయాలని కూడా ఆయన సందర్భంగా పిలుపునిచ్చారు. చట్టాలను ఎవరు కూడా చేతికి తీసుకోవచ్చు. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా పోలీసులను ఆశ్రయించాలి. పోలీసులతో ప్రజలందరూ కూడా స్నేహపూర్వకంగా ఉండాలి. పోలీసులు కూడా ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటున్నారని కూడా ఆయన సందర్భంగా తెలపడం జరిగింది.
ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి మరొక విషయానికి వస్తే నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో బీఆర్ఎస్ విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. హెచ్ఈ భూములపై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును స్వాగతిస్తూ ఇది విద్యార్థుల విజయంగా వారు అభివర్ణించారు. ఇక ముందు ఏ సమస్య వచ్చినా కూడా విద్యార్థులమంతా కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తాం, అటు న్యాయపరంగా పోరాటం చేస్తాం, క్షేత్రస్థాయిలో కూడా అలుపెలుగని పోరాటం చేస్తామంటూ కూడా వారి సందర్భంగా తెలపడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు విద్యార్థి లోకానికి, విద్యార్థి పోరాటాలకు ఒక ప్రోత్సాహాన్ని అందించేలాగా, ఒక స్ఫూర్తినిచ్చేలాగా ఉందంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏదైతే అకాల వర్షాలకు నష్టమైనటువంటి పంట పొలాలను పరిశీలించారు జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు. తుర్కపల్లి మండలం దయ్యమ్మండ తండా ఇతర తండాల్లో కూడా ఆయన క్షేత్రస్థాయిలోకి వెళ్ళి అకాల వర్షాలకు నష్టమైనటువంటి వరి పంట పొలాలను, మామిడి తోటలను ఆయన పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా రైతులందరూ కూడా బోరున వెళ్ళబోసుకో ఉన్నారు. బోరున విలిపించారు. ₹1,00,000 పెట్టుబడులు పెడితే అకాల వర్షాలకు సర్వం కోల్పోయామంటూ కూడా కలెక్టర్ ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్ నివేదిక రూపొందించి రైతులకు నష్టపరిహారం అందించే లాగా చర్యలు తీసుకుంటాను, ప్రభుత్వానికి నివేదిక అందజేస్తానని కూడా ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే అకాల వర్షం ఖమ్మం జిల్లా రైతాంగాన్ని కుదేలు సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా పలు చోట్ల కురిసినటువంటి భారీ వర్షానికి వరి మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంటలను కాపాడుకునేందుకు విష ప్రయత్నాలు చేసినప్పటికీ అకాల వర్షం దాటికి తీవ్రంగా నష్టపోయారు. కళ్ళాల్లో ఆరబోసినటువంటి ధాన్యాన్ని కాపాడుకునేందుకు పట్టాలు కప్పాలని ప్రయత్నించినప్పటికీ భారీగా వచ్చినటువంటి వర్షంలో చాలా చోట్ల ధాన్యం కొట్టుకుపోవడం, వరి కంకులు ఇది కావడం జరిగింది. చేతికొచ్చినటువంటి పంట ధాన్యం వర్షం దాటికి కుదేలైపోయి నీట మునిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సత్తుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా కూడా పలు గ్రామాలలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో, అట్లాగే మహబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి బయ్యారం మండలంలో కూడా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. పంటలకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించి కొంతకాలంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా ఇవాళ సుజాత నగర్ మండల కేంద్రానికి సంబంధించినటువంటి 7 గ్రామ పంచాయతీల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగించారు. సుజాత నగర్ మండలానికి సంబంధించినటువంటి 7 గ్రామాలను కొత్తగూడెం కార్పొరేషన్లో విలీనం చేయొద్దను డిమాండ్ చేస్తూ ప్రజలు, ముఖ్యంగా ఉపాధి కూలీకి సంబంధించినటువంటి ఉపాధి కూలీ పనులు చేసుకునే వారంతా కలిసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని, నిరసన ప్రదర్శన కొనసాగించారు. ఖమ్మం కొత్తగూడెం ప్రధాన రహదారిపైన బైఠాయించి నిరసన తెలపడంతో ఇరువైపులా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. తమను కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో కలపొద్దు, ఉపాధి హామీ పనులు రాకుండా పోతాయి, కార్పొరేషన్లు కలపడం వల్ల పన్నుల భారం పెరుగుతుంది తప్ప తమకు అదనంగా వచ్చేటువంటి ఉపయోగం లేదంటూ ఆ సుజాతనగర్ మండలానికి సంబంధించినటువంటి 7 గ్రామాల ప్రజలు గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. ఇవాళ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలిపి ఈ 7 గ్రామ పంచాయతీలను కార్పొరేషన్ నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు. పొట్ట చేత పట్టుకుని ములుగు జిల్లాకు వలస వచ్చినటువంటి గిరిజన గొత్తెకోయ మైనర్ బాలికపైన అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా బైరంగఢ్ గ్రామానికి చెందినటువంటి గొత్తెకోయల కుటుంబాలు వెంకటాపురం మండలంలోని బెస్తగూడెం గ్రామానికి మిర్చి పనులు కోసేందుకు వచ్చి ఇక్కడ తలదాచుకుంటున్న నేపథ్యంలో ఆ గిరిజన మైనర్ బాలిక మీద కన్నేసినటువంటి రావెల్ల శేఖర్ అనేటువంటి బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు మైనర్ బాలిక ఒంటరిగా కనిపించిన సందర్భంలో సరుకులు కొనుక్కునేందుకు బెస్తగూడెం గ్రామానికి వెళ్ళిన సందర్భంలో అమ్మాయిని అటకాయించి బైక్ పైన నిర్మానుషమైనటువంటి అటవీ ప్రాంతాన్ని తీసుకెళ్లి అత్యాచారం చేసినట్టుగా బాలిక ఆరోపిస్తుంది. తల్లిదండ్రులతో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి వెంకటాపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సీ అట్రాసిటీ కేసుతో పాటు పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు బీజాపూర్ ఎమ్మెల్యే విక్రమ్ మాండవి బెస్తగూడెం వచ్చారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి తెలియజేశారు. అట్లాగే పోలీసులతో కూడా మాట్లాడి నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులకు కూడా విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబానికి పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని విక్రమ్ మాండవి హామీ ఇచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లా. నిన్న రాత్రి జిల్లాలో కురిసిన అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. 100 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కళ్ళాల్లో ఆరబెట్టుకున్నటువంటి మిర్చి, మొక్కజొన్న పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. పంట చేతికొచ్చి అమ్ముకునేటటువంటి సమయంలో ప్రకృతి విలయ తాండవంతో రైతన్న తీవ్రంగా నష్టపోయాడు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పంటను సాగు చేసినటువంటి రైతుకి అకాల వర్షం కన్నీళ్లు మిగిల్చింది. పంట అమ్ముకొని కొన్ని డబ్బులు వెనకేసుకుందామనుకున్నటువంటి రైతుకి అకాల వర్షం కన్నీళ్లు మిగిల్చడంతో తీవ్ర ఆవేదనలో ఉన్నాడు. ప్రభుత్వం తమల్ని ఆదుకోవాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడిన వర్షంతో మామిడికాయలన్నీ కూడా నేలరాలిపోయాయి. దీంతో వందలాది ఎకరాల్లో సాగు చేసినటువంటి మామిడి రైతులు కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం తమల్ని ఆదుకోవాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో ఇద్దరు రైతులు పిడుగుపడి మృతి చెందారు. నిజామాబాద్ జిల్లాలోని మరో ప్రధాన వార్త. నిజామాబాద్ జిల్లాతో పాటు ఆర్మూర్ నియోజకవర్గంలో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిపై పోలీసులు కొరడా జరుపుతున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా వివిధ మాధ్యమాల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న యువకులను పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో వారి వద్ద నుంచి 50,000 నగదు, 5 సెల్ ఫోన్లతో పాటు 4 అరెస్టు చేశారు. అటు ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిపై పోలీసులు పట్టుకొని ఒకే ఏకకాలంలో దాడులు నిర్వహించడం వల్ల 8 మందిని అరెస్టు చేశారు. మరో 8 మంది కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయాన్ని మీడియా సమావేశం పెట్టి జిల్లా కమిషనర్ సాయి చైతన్య వివరాలను వెల్లడించారు. ఇక కామారెడ్డి జిల్లాలోని మరో ప్రధాన వార్త విషయానికి వస్తే, కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజ్ ఆవరణంలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. మ్యాన్ పవర్ అనే కన్సల్టెన్సీ 45 ఉద్యోగాలను అర్హులను కాదని అనర్హులకు కట్టుబెట్టారని, డబ్బులు తీసుకొని ఉద్యోగాల నియామకం జరిగిందని, మ్యాన్ పవర్ అనే కన్సల్టెన్సీ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. విద్యార్థి సంఘాలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. మ్యాన్ పవర్ అనే కన్సల్టెన్సీ పైన కలెక్టర్ సమగ్ర విచారణ జరిపించి అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు విద్యార్థి సంఘాల నేతలు. కామారెడ్డి జిల్లాలోని మరో ప్రధాన వార్త. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సమీపంలో గల టేక్రియాల్ బైపాస్ వద్ద NH44లో దారి దోపిడీ జరిగింది. కారులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు హైవే పక్కన సేద తీరుతున్న తరుణంలో కారు అద్దాలు ధ్వంసం చేసి ప్రయాణికులకు కత్తులతో బెదిరించడం జరిగింది. బెదిరించిన దుండగులు ప్రయాణికుల నుండి కొంత మేరకు నగదు, ఓ ల్యాప్టాప్ ను ఎత్తుకెళ్లారు. పోలీసులకు సమాచారం అందించినటువంటి బాధితులు పోలీసులు రంగప్రవేశం చేసి బాధితుల కోసం గాలిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని అడిషనల్ ఎస్పీ చైతన్యరెడ్డి పరిశీలించి 3 బృందాలుగా ఏర్పడి నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే, జిల్లా అభివృద్ధి కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరంతరం ప్రజా పోరాటాలు కొనసాగిస్తామని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గత 17 రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలను ఈరోజు నిమ్మరసం ఇచ్చి తాత్కాలికంగా జోగురామన్న విరమింపజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ, CCI సాధన కోసం CCI ఫ్యాక్టరీ తెరిపించేందుకు గత 17 రోజులుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో CCI సాధన కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాదీక్షలు చేపట్టామని, అలాగే ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్ వద్ద ఆందోళన ధర్నా చేపట్టామని పేర్కొన్నారు. అయినప్పటికీ బీజేపీకి చెందిన జిల్లా ఎంపీ నగేష్ అలాగే ఎమ్మెల్యే పాయల శంకర్ స్పందించకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీ కనీసం పార్లమెంట్లో CCI ఫ్యాక్టరీ గురించి ప్రస్తావించకపోవడం సిగ్గుచోటని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధికి దోహదపడే ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ కోసము, అలాగే ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసము, అలాగే CCI ఫ్యాక్టరీ తెరిపించేందుకు నిరంతరం ప్రజా పోరాటాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే, తమ కాలనీలో సెల్ టవర్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ జూబ్లీస్ కాలనీ వాసులు ఈరోజు జిల్లా కేంద్రంలో ఆందోళన చేపట్టారు. గత 2 నెలలుగా తాము జిల్లా కలెక్టర్ మొదలుకొని మున్సిపల్ కమిషనరు అలాగే అధికారులకు ఎన్నిసార్లు వినతిపత్రిక సమర్పించినా యథాతథంగా సెల్ ఫోన్ టవర్ నిర్మాణం చేపట్టడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట కుటుంబ సభ్యులతో సహా వచ్చి కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి అధికారులు సెల్ ఫోన్ టవర్ నిర్మాణాన్ని వెంటనే ఆపివేయాలని, లేని పక్షంలో తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని కాలనీ వాసులు హెచ్చరించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే, జిల్లాలోని సదర్మాట్ బ్యారేజీ చివరి ఆయకట్టు ప్రాంతానికి అలాగే కడెం ప్రాజెక్టు చివరి ఆయకట్టు పంట పొలాలకు సాగునీరు అందకపోవడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 2 రోజుల క్రితం కడెం మండల కేంద్రంలోని ఇరిగేషన్ కార్యాలయం ఎదుట తాము ధర్నా చేసినప్పటికీ కూడా, అలాగే జిల్లా కలెక్టర్కు వినతిపత్రిక సమర్పించి 2 రోజులు గడుస్తున్న ఇప్పటివరకు కూడా కడెం ప్రాజెక్టు చివరి ఆయకట్టు ప్రాంతానికి సాగునీరు అందించకపోవడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల పాటు 2 పంటలు పండించగలిగామని, అయితే ప్రస్తుతము కేవలం 1 పంట మాత్రమే పండించామని, అయితే ప్రభుత్వం స్పష్టంగా 2వ పంటకు నీళ్ళు ఇస్తామంటేనే ఆయకట్టు కింద వరితో పాటు మొక్కజొన్న పంటలను వేశామని, ఇప్పుడు పంటలు పుట్టదశలో ఉన్న సమయంలో చివరి తడి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాము ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా చివరి ఆయకట్టు రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఈరోజు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు. ముఖ్యంగా ఈ నెల 27న ఎలకతుర్తిలో జరగబోయేటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభకు ఏర్పాట్లపై ఆయన సమీక్ష చేశారు. ఈ సందర్భంగా నాయకులతో ఆయన మాట్లాడారు. రాబోయే సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ప్రజలు అనేక రకాల ఇబ్బందుల్లో ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చిన నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఒకవైపు ప్రజలకు అండగా ఉంటూనే సభకు పెద్ద ఎత్తున ప్రజలను తరలి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కేసీఆర్ ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డితో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులంతా కూడా పాల్గొన్నారు. ఇక సిద్దిపేటలో ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. సిద్దిపేటలో ఆయన సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ నెల 27న జరిగేటువంటి భారీ బహిరంగ సభకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లను నియోజకవర్గ స్థాయిలో చేయాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా నాయకులకు సూచించారు. వరంగల్ జిల్లా ఎర్కదుర్తికి భారీ ఎత్తున సిద్దిపేట నియోజకవర్గం నుంచి వివిధ మార్గాల ద్వారా తరలి రావాలని, ముఖ్యంగా పాదయాత్రల ద్వారా, బండ్లల్లో, అట్లాగే వాహనాల్లో కూడా దాదాపు 25 నుంచి 30 వేల మంది సిద్దిపేట నియోజకవర్గం నుంచి తరలి వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా నాయకులకు సూచించారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయం జరిగినటువంటి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో కూడా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోకపోగా ప్రజలను అనేక రకాల సమస్యలకు గురి చేస్తున్నదని, అనేక రకాల ఇబ్బంది పెడుతున్నదని, ఇలాంటి ప్రభుత్వాన్ని తాను ఎన్నడూ చూడలేదని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ టోర్నీ అంటే వాలీబాల్ టోర్నీలో విజేతలైనటువంటి విజేతలకు ఆయన ఈ సందర్భంగా బహుమతుల్ని ప్రదానం చేశారు. మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా నర్సాపూర్లో ఈరోజు జరిగినటువంటి సమావేశంలో ప్రోటోకాల్ ఉల్లంఘనకు సంబంధించిన గొడవ జరిగింది. ముఖ్యంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో మంత్రి దామోదర్ రాజనరసింహతో పాటు ఎమ్మెల్యే సునీతా లక్ష్మీరెడ్డి పాల్గొన్నారు. సమావేశం తర్వాత చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కొనసాగిస్తున్న క్రమంలో స్థానిక తహసీల్దార్ ఆమెను సభలో అవమానపరిచిన నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీ నాయకులుగా వ్యవహరిస్తున్నారని, అక్కడ తహసీల్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా మాట్లాడుతున్నారని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ప్రోటోకాల్ పాటించడంలో అధికారులు పూర్తిగా అన్యాయంగా వ్యవహరిస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో గొడవకు దిగారు. ఈ సందర్భంగా సమావేశం కూడా జరిగింది. సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్నది. ఈరోజు 59వ రోజు కూడా పెద్ద ఎత్తున అక్కడి గుమ్మడిదల మండలానికి సంబంధించిన 13 గ్రామాల ప్రజలంతా కూడా దీక్షలు కొనసాగించారు, ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పటంచెరులో ఇరిగేషన్ కార్యాలయంలో ఈరోజు ఏసీబీ అధికారులు దాడి చేశారు. అక్కడ రవికిషోర్ అనే ఒక గుమ్మడిదలకు సంబంధించిన ఇరిగేషన్ ఏఈ 1 లక్ష రూపాయల లంచం తీసుకుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి అతన్ని పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి తీవ్రస్థాయిలో పంటలు దెబ్బతిన్నాయి. అటు జొన్న పంటతో పాటు కూరగాయల పంటలు కూడా తీవ్రస్థాయిలో దెబ్బతిన్న నేపథ్యంలో అక్కడి రైతులందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు డిమాండ్ చేశారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.